హలో గైస్, వెల్కమ్ టు సినీ మ్యాటర్స్. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతుక్కోవాలి అంటారు. ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ తమ్లైన్ చూశారు కదా. ఈ శ్లోకం దానికి వర్తిస్తుంది. కరెక్ట్ గా 20 years బ్యాక్, అంతే 2003లో అల్లు అర్జున్ గారి ఫస్ట్ సినిమా అయిన గంగోత్రి సినిమా రిలీజ్ అయింది. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎంతో నెగటివిటీ స్ప్రెడ్ అయింది. వీడి హీరో ఎంతకీ అమ్మాయా అబ్బాయా అని ట్రోల్ చేశారు. ఎంత మెగాస్టార్ అల్లుడు అయితే మాత్రం ఇలాంటి వాళ్ళని సినిమా తీస్తారా అని అప్పట్లో చాలా నెగిటివిటీని స్ప్రెడ్ చేశారు. అయితే ఆ సినిమాలో ఒక చిన్న సాంగ్ లో అల్లు అర్జున్ గారు లేడీ గెటప్ లో వస్తే ట్రోల్ చేశారు మొన్నటి వరకు. అదే ఇప్పుడు చూసుకున్నట్లయితే పుష్ప 2 సారీతో అమ్మవారి గెటప్ వేస్తే ఒక్కొక్కరు నోర్లు మూసుకున్నారు. ట్రోల్ చేసిన వాళ్ళందరికీ అల్లు అర్జున్ 90mm రాడ్ దింపాడు తన పర్ఫార్మెన్స్ తో. ఇది మామూలు విషయం కాదు. ఒక్కరు కూడా ఏం చెయ్యలేకపోయారు. నిజంగా ఇలాంటి గెటప్స్ వేయాలంటే గట్స్ ఉండాలి. మాక్సిమం ఏ హీరో అయినా లేడీ గెటప్ అంటే వేయడానికి అవాయిడ్ చేస్తాడు. కానీ పుష్ప 2లో అల్లు అర్జున్ తప్ప ఇంకెవరు ఆ క్యారెక్టర్ కి న్యాయం చేయలేరు. గంగోత్రి నుంచి ఇప్పుడు వచ్చిన పుష్ప దాకా నెగటివిటీ కొంచెం ఎక్కువే అయ్యింది అల్లు అర్జున్ మీద. మన 2024 ఎలక్షన్స్ లో తన ఫ్రెండ్ అయిన ఎమ్మెల్యే శిల్పా రవికి సపోర్ట్ చేయడానికి వెళ్తే అప్పుడు కూడా చాలా నెగటివిటీని స్ప్రెడ్ చేశారు. అతను ఏం రాజకీయ పరంగా వెళ్ళదు, తన ఫ్రెండ్ కి మామూలుగా సపోర్ట్ చేయడానికి వెళ్ళాడు. అండ్ ఈ విషయాన్ని అప్పుడే అక్కడ క్లియర్ గా ప్రెస్ ముందే చెప్పాడు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇవేవి పట్టించుకోకుండా చాలా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూనే వచ్చారు. ఆ సపోర్ట్ చేయడంతో పుష్ప 2 సినిమాను ఫ్లాప్ చేస్తామని అల్లు అర్జున్ ని పూర్తిగా ఎంతలా వాడాలో అంతలా వాడేశారు. అలా ఫుల్ గా ట్రోల్ చేస్తూనే ఉన్నారు మొన్నటి దాకా. ట్రోల్ చేసిన వాళ్ళందరికీ మాత్రం ఒక ఎండ్ కార్డ్ పడిందనే నేను చెప్తాను. మొన్న డిసెంబర్ 5న రిలీజ్ అయ్యి థియేటర్స్ తగల పెట్టేశాడు అల్లు అర్జున్ పుష్ప 2 తో. ఇంత నెగిటివిటీతో కూడా డే 1 294 కోట్లు కలెక్ట్ చేశాడంటే వరల్డ్ వైడ్ గా ఇది మామూలు విషయం కాదు. 70 ఏళ్ళుగా మన చరిత్రలో నేషనల్ అవార్డు సాధించిన ఒక్క యాక్టర్ లేడు. అలాంటిది మన అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ అవార్డు వస్తే నెత్తిన పెట్టుకోకుండా ఆ అవార్డు వచ్చిందని ఇంకా అవమానించారు. పుష్ప సినిమాకి అంత కష్టపడితే 2024 ఆగస్టు 24న పుష్ప సినిమాలో యాక్ట్ చేసిన అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. ఇదేంటి ట్రిపుల్ ఆర్, జై భీమ్, రాకెట్ సినిమాలకు అవార్డు ఇవ్వడం మానేసి ఒక స్మగ్లర్ క్యారెక్టర్ చేసినోడికి అవార్డు ఇచ్చారని అల్లు అర్జున్ గారిని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కానీ వాళ్ళందరికీ తెలియని విషయం ఏంటంటే అవార్డ్స్ అనేవి ప్యూర్ గా యాక్టింగ్ ని బేస్ చేసుకొని ఇస్తారు, అంతేగాని నెగిటివ్ రోల్ పాజిటివ్ రోల్ అని ఉండదు. యాక్టర్ ఎంత బాగా పర్ఫామ్ చేశాడు అని దాని మీద బేస్ చేసుకుని అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఉండండి, మీకు కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పుష్ప క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే సింపుల్ క్యారెక్టర్ అయితే కాదు. ఆ లాంగ్వేజ్ కానీ, ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, షోల్డర్ వంకర్ గా పెట్టడం కానీ ఇవన్నీ చాలా కష్టం. అల్లు అర్జున్ గారు ప్యూర్ గా పుష్ప క్యారెక్టర్ లోనే దిగిపోయారు కాబట్టి, ఐ మీన్ పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టే అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం జరిగింది. ఈ విషయం గురించి కొంతమందికి ఎంత చెప్పినా అర్థం కాదు, కానీ వాళ్ళ గురించి ఇక వదిలేద్దాం, టైం వేస్ట్. ఇంకో పాయింట్ గురించి మాట్లాడుకున్నట్లయితే అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి పడదని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు. ఎందుకంటే 2016లో సరైనోడు ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్ అన్న ఒక్క మాటను పట్టుకొని అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ కి పడదు అని ట్యాగ్ లైన్ వేస్తారనమాట. ఆ మాట ఏంటంటే చెప్పను బ్రదర్. అంటే రీసెంట్ గా వచ్చిన ఫంక్షన్స్ లో ఏ పెద్ద హీరో అయినా మా ఫంక్షన్స్ లో మీ ఓడు కావాలా ఏంటని అల్లు అర్జున్ అడిగారంట. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ అప్పుడు చెప్పను బ్రదర్ అని అన్నారంట. కానీ అల్లు అర్జున్ ఎన్నిసార్లు చెప్పాడు నాకు కళ్యాణ్ బాబాయ్ అంటే ఇష్టం, కళ్యాణ్ బాబాయ్ అంటే పిచ్చి, పవర్ స్టార్ అని ఎన్నిసార్లు అన్నారు. కానీ ప్రతి సినిమాలో అదే చెప్పడం పనిగా పెట్టుకుంటారా ఏంటి నాకు అర్థం కాక అడుగుతాను. అండ్ అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. దువ్వాడ జగన్నాథం, నా పేరు సూర్య 2 సినిమాల్ని ఫ్లాప్ చేశారు. అండ్ ఆడియో లాంచ్ లోనైతే ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే నా పేరు సూర్య, నాయల్ ఇండియా ఆడియో ఫంక్షన్ లో అల్లు అర్జున్ నవ్వుని ఇప్పటికీ ట్రోల్ చేస్తారు కొంతమంది ఏదన్నా కొడుకు. మొన్న చిన్న సినిమాలు ఆడియో లాంచ్లకు వచ్చినప్పుడు కూడా అలానే ట్రోల్ చేశారు. నా పేరు సూర్య, నాయల్ ఇండియా షూటింగ్ టైంలో అల్లు అర్జున్ దిగి బార్ కి వెళ్ళి మందు కొన్నాడని అప్పుడు చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు. బేసిక్ గా చెప్పాలంటే ఏ యాక్టర్ అయినా డ్రింకింగ్ చేస్తారు, కానీ ఇది కొంచెం
కనబడిపోయింది అనమాట. కానీ ఎవరిది మాక్సిమం కనబడదు. కానీ అందరూ డ్రింక్ చేస్తారనమాట హీరోలు. దాన్ని పట్టుకొని ఒక హీరో అయ్యి ఉండి మందు తాగడం ఏంటి, అది తాగడం ఏంటి, ఇది అది అని ఎంత కెలికి పారేశారు అంత కెలికి పారేశారు. కానీ అదంతా కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను మనిషే, మనం మనిషే. అతనికి అన్ని కోరికలు ఉంటాయి, అతనికి కొన్ని పర్సనల్ చాయిసెస్ ఉంటాయి. అతను నచ్చినట్టు అతను మాట్లాడుకోవచ్చు. మధ్యలో మనం ఎవరు అతనికి అడగడానికి? మారుతి నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఈవెంట్ లోనైతే నాకు నచ్చిన దగ్గరికి నేను వెళ్తా అన్న మాటను పట్టుకొని, అవును అతనికి అక్కడికి నచ్చితే అక్కడికి వెళ్తాడు, అతనికి ఏది అనిపిస్తే అది చేస్తాడు. మధ్యలో మీరెవరు ట్రోల్ చేయడానికి? మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్కి పడదని ఇక తెగ నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేశారు. బ్రదర్ నేను మీకు ఒకే విషయం చెప్తున్నాను, ఏదేమైనా వాళ్ళు ఫ్యామిలీ కొట్టుకున్నా తిట్టుకున్నా రేపో మాపో కలిసిపోతారు. అండ్ రీసెంట్గా అల్లు అర్జున్ గారు కూడా మొన్న ప్రెస్ మీట్లో కళ్యాణ్ బాబాయ్ టికెట్ రేట్స్ పెంచినందుకు థ్యాంక్ యూ అని కూడా చెప్పారు. అర్థమైందా మీకు? వాళ్ళ మధ్యన ఉన్న ఒక మంచి బాండ్ని మీరే ఏదో అనుకొని, మీరే ఏదో ఊహించేసుకొని వాళ్ళు ఎప్పటికైనా బాగానే ఉంటారు. మనమే మధ్యలో లాస్ అయ్యేది. అర్థమవుతుందా? అండ్ ఇక సినిమా అయితే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇక సినిమా ఆపడం ఎవ్వడి వల్ల కాదు. కంటెంట్ ఉన్న సినిమాని నువ్వు ఎంత ఫ్లాప్ చేయాలన్నా అవ్వదు, అది ఎంత చెడగొట్టాలన్నా అవ్వదు. ఎందుకంటే సినిమాలో మ్యాటర్ ఉంది అక్కడ. కాకపోతే ఈరోజు కాకపోతే రేపైనా సినిమాకి అగ్ర స్థాయిలో కలెక్షన్స్ వస్తాయి. పుష్ప 2 నెంబర్ 1లో ఉంటుంది. బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే గత 8-7 ఏళ్ళుగా బాహుబలి 2 రిలీజ్ అయ్యింది. కానీ ఇప్పుడు వరకు ఆ రికార్డ్ అనేది ఏ సినిమా బ్రేక్ చేయలేకపోయింది. పక్కగా బాహుబలి 2 అయితే కొట్టేస్తుందని నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నాను. మీరు కింద కామెంట్ చేయండి, పుష్ప 2 బాహుబలి 2 రికార్డ్ని కొడతాదా లేదా అని కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం, సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సినీ మ్యాటర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.